పూర్వం కర్పూర ద్వీపాన్ని ఏలే రాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు. అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పరిపాలించాడు. ఆయన ఒక రోజున మంత్రిని దగ్గరికి పిలిచి, దూరదర్శి, నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారం అంతా నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. నా ప్రేమకి ఆలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకే అప్పగిస్తూ ఉన్నాను. నువ్వు ఎలా పెంచి పెద్దవాణ్ణి చేస్తావో అన్నాడు. పైగా మళ్ళీ ఇంకొకసారి చెప్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకో, కుర్రవాణ్ణి ఇష్టం వచ్చినట్టల్లా మసరని, కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది దగ్గరికి మటుకి ప్రవేశించనీయొద్దు. ప్రవేశించినట్టు అయితే తీరని కష్టాలు పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు. తప్పక మీ మాటని నేను నెరవేర్చి తీరుతాను అని చెప్పి దూరదర్శి కూడా రాజుకు వాగ్దానం చేశాడు. మంత్రి దగ్గర వాగ్దానం తీసుకున్న రాజు నిశ్చింతగా దేహయాత్ర చాలించాడు. రూపధరుడు పెద్దవాడవుతూ ఉన్న కొద్దీ దూరదర్శి క్రమక్రమంగా అతనికి రాజ్యం హస్తగతం చేయసాగాడు. కీలకాలన్నీ కూడా విప్పి చెప్పసాగాడు. కోట యావత్తు అప్పగించాడు. కానీ తూర్పు వైపున ఉన్న చిట్ట చివరి గది తాళాలు మటుకు ఎన్నడూ తీయలేదు. అతన్ని అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. అతడు బిగించి పట్టుకున్న కొద్దీ రూపధరుడికి ఆ గదే చూడాలని ఆరాటం ఎక్కువ కాజొచ్చింది. రూపధరుడు పట్టుబట్టగా మంత్రిక కాదనడానికి వీలు లేకపోయింది. దూరదర్శి గది తలుపు తెరిపించాడు. త్రిలోక సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటం ఎదుట కనిపించింది రూపధరుడికి. అది చూస్తూనే రూపధరుడు సోలిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, ఈ సుందరి ఎవరు? ఇటువంటి కన్య నిజంగా భూలోకంలో ఉందంటారా? నిజంగానే ఉన్నట్టయితే ఈమెని పెళ్ళాడని జన్మ కూడా ఒక జన్మేనా? ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇక దాచి మాత్రం ఏం ప్రయోజనం ఉంది? అందుకనే ఆ గదిలోకి వెడితే చిక్కులు వస్తాయని ప్రభువు చెప్పారు. కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నా రూపధరుడికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాదే అని మనసులో తలుచుకుని దృఢంగా నిశ్చయించుకుని ఆ సుందరుడి గురించి ఇలా చెప్పసాగాడు. రూపధర, ఈమె హేమరాజపుత్రి స్వర్ణలత. ఈమె నివసించే కోటంతా కూడా బంగారంతో నిండిపోయి ఉంటుంది. కోట లోపల గల సమస్తమైన వస్తు సామాగ్రులు కూడా బంగారమే. ఆమెకి బంగారం అంటే ఎంతో ప్రీతి. ఈ విషయంలో గనక నువ్వు ఆమెని తృప్తిపరిస్తే ఆమె నిన్ను తప్పక వరిస్తుంది అని రహస్యాన్ని వెల్లడించాడు. రూపధరుడు ఉప్పొంగిపోయాడు ఈ విషయాన్ని తెలుసుకుని. తక్షణమే ఖజానాలో ఉన్న బంగారం అంతా పైకి తీయించారు. రాజ్యంలో నిపుణులైన పని వాళ్ళందరినీ పిలిపించారు. ఆ బంగారంతో కని విని ఎరుగని అపురూపమైన కానుకల్ని తయారు చేయించారు. వాటిని ఒక పెద్ద ఓడ నిండా నింపుకుని రాజు, మంత్రి ఇద్దరూ కూడా వర్తకుల వేషంతో అక్కడి నుంచి బయలుదేరారు. హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని విలువైన కానుకల్ని మచ్చుకు చేతపట్టుకుని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు. వాటిని చూసేసరికి రాకుమారి తన్మయురాలైపోయింది. దూరదర్శి, అమ్మ, మా వద్ద గల రకరకాల వస్తువుల గురించి అవి ఇన్ని అన్నీ అని నోటి మాటలతో చెప్పడం సాధ్యం కాదు. మీరు వాడ దగ్గరికి వచ్చినట్టు అయితే చూసుకోవచ్చు అని ఆమెకి వివరించాడు. కానుకలపై ఉండే సరదా కొద్దీ ఆమె ఒక్కసారి చూసి ఇప్పుడే తిరిగి వచ్చేద్దాం కదా అనుకుని పిట్టకు కూడా తెలియకుండా అతని వెంట బయలుదేరింది. స్వర్ణలత ఓడ ఎక్కి సరుకు చూడనారంభించింది. చూడడం ఏమిటి, ఆ అపురూపాల్ని తిలకిస్తూ పరవశురాలు అయిపోయింది. ఇది కనిపెట్టి రూపధరుడు ఓడకున్న లంగర్ని విప్పేసి తెరచాపలన్నీ ఎత్తివేయమన్నాడు. అలా చేసేసరికి ఓడ శరవేగంతో నడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. కావలసిన కానుకల్ని ఎంచుకుని స్వర్ణలత ఇక తన రాజధానికి మరలిపోదాము అనుకునేసరికి అప్పటికప్పుడే ఓడ నడి సముద్రంలో ఉన్నదని ఆమె గమనించింది. ఇప్పుడు ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పాపం, ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో ఓడ నుండి సముద్రంలోకి ఉరకబోయింది. అప్పుడు వెంటనే రూపధరుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమెని చేరదీసి బుజ్జగించి తను ఫలానా అని అంతవరకు జరిగిందంతా పోసగుచ్చినట్టు వివరించాడు. దానితో స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది. ఇలా రూపధరుడు ఆమెని సముదాయిస్తూ ఉండగా అక్కడికి కొద్ది దూరంలో ఉన్న దూరదర్శి ఎదుట 3 పిట్టలు వచ్చి వాలాయి. మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాగాయి. అక్క, ఈ రాకుమారుడు కష్టపడి స్వర్ణలతని ఎలాగైతేనే తెచ్చేసుకున్నాడు, కానీ ఆమె అతనికి దక్కే వరకు నమ్మకం లేదు. ఏమి అంటే ఓడ తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి వీళ్ళకి ఎదురుగా తయారుగా ఉంటుంది. అది ఎక్కి స్వారీ చేద్దామని రాకుమారుడికి బుద్ధి పుడుతుంది. ఎక్కి ఎక్కడంతోటే ఆ గుర్రం అతనిని ఎక్కడికో తీసుకుపోతుంది. అంచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలుగుతుంది అని చెప్పింది. మరి ఈ అపాయం తప్పించుకునే దారి ఇంకేదీ లేదా అని రెండవ పక్షి మళ్ళీ మొదటి పక్షిని అడిగింది.
లేకేమి ఆ గుర్రం జీనులోనే ఉండే బాకు తీసి దాని డొక్కలో ఒక్క పోటు పొడిస్తే అది చచ్చి ఊరుకుంటుంది అంది. అయితే ఈ కీలకం ముందుగా రాకుమారుడికి చెవిని వేస్తే ఇలాంటి ముప్పు తప్పించుకునే జాగ్రత్తలో ఉండొచ్చు కదా అని చెప్పింది రెండవ పక్షి. అదిగో అక్కడే ఉంది అసలు కీలకమైన చిక్కు. ఈ రహస్యం అతనికి ఎవరైతే వెల్లడిస్తారో వాళ్ళు పాదం నుంచి నడుం వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరుకుంది మొదటి పక్షి. అంతటా రెండవ పక్షి చెల్లి, నువ్వు చెప్పిన గండం ఎలా అయినా సరే తప్పించుకుని రాజపుత్రుడు బయటపడవచ్చు. కానీ నాకు తెలిసిన మరొక ప్రమాదం ఒకటి ఉంది. వీరు కోట చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటపడతాయి. వాటిని ఒంటిపైన ధరించేసరికల్లా వీరి ఒంటిలో మాంసాలు హరించిపోయి అస్థిపంజరం మటుకు మిగులుతుంది అని చెప్పింది రెండవ పక్షి మొదటి పక్షితో. దీనికి విరుగుడు లేదా అని మొదటి పక్షి ప్రశ్నించగానే, లేకేమి దానిని వెంటనే అగ్గిలో పడవేసి బుగ్గి చెయ్యాలి. అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుం నుండి గుండె వరకు కూడా సెలైపోతారు కనుక దీనిని రాజకుమారుడు తెలుసుకుని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తూ ఉన్నాను అంది. అప్పుడు మూడవ పక్షి, చెల్లెల్లారా, ఏ విధం చేతనైనా సరే రూపధరుడు మొదటి రెండు ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వీటిని మించి నాకు తెలిసిన గొప్ప గండం ఒకటి ఉంది అనేసరికల్లా అది ఏమిటి చెప్పమని తక్కిన రెండు పక్షులు మూడవ పక్షిని వేగిరం పెట్టాయి. అందుకు మూడవ పక్షి, రూపధరుడికి స్వర్ణలతకి వివాహం జరుగుతుంది. నిండు దర్బారులో పాట కచేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖం పాలిపోయి ఆమె అక్కడికక్కడే పడిపోతుంది. అప్పుడు ఆమెను లేవదీసి ఎవరైనా ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. అయితే ఈ బోగట్టా రాకుమారుడికి తెలియటానికి వీల్లేదు. చెప్పిన వాళ్ళు పాదం నుండి శిరస్సు వరకు కూడా శిలగా మారిపోతారు అంటూ విచారించింది. ఇలా సంభాషించుకుని ఆ పక్షులు ఎగిరిపోయాయి. ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనస్సులో పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓడ తీరం చేరగానే అక్కడ ఒక పంచవన్నెల కళ్యాణి గట్టు మీద సిద్ధంగా ఉంది. సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు. అప్పుడు రహస్యం ఎరిగిన దూరదర్శి ముందుకు ఉరికి దాని జీనులో ఉండే బాకు తీసి డొక్కలో పొడిచాడు. దెబ్బతో గిలగిలా తన్నుకుంటూ పంచకళ్యాణి వెంటనే నేల మీద ఒరిగిపోయింది. అంతగా తను మక్కువ పడిన ఆ గుర్రాన్ని మంత్రి పొడిచివేయటం రూపధరుడికి కష్టమే అనిపించింది. అయినా తన మంచి కోసమే ఇలా చేసి ఉంటాడనే నమ్మకంతో ఊరుకున్నాడు. ఈ గండం గడిచిన తర్వాత కోట చేరుకున్నారు. రెండవ పక్షి చెప్పినట్టుగానే సరిగ్గా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు అగుపించాయి. తీసి రూపధరుడు ధరించబోయాడు. కానీ అతన్ని అంటిపెట్టుకుని ఉన్న దూరదర్శి గభీమని చేతిలో ఉన్న మధుపర్కాల్ని తీసుకుని హోమగుండంలో పడేశాడు. అది చురచురామండి పిడికెడు బుగ్గి అయిపోయింది. దూరదర్శి ఇలాంటి పనిచేసినందుకు రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు. కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు. మూడవ పక్షి చెప్పినట్టుగా రూపధరుడికి స్వర్ణలతకి వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి గొప్ప పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు. దర్బారులో అందరి దృష్టి కచేరీ వైపే ఉంది. కానీ దూరదర్శి దృష్టి మటుకు రాజపుత్రిపైనే ఉంది. కచేరీ అవుతూ ఉండగానే స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది. ఆమె ముఖం పాలిపోవటం ఒక్క దూరదర్శికే తెలుసు. దూరదర్శి వెంటనే రాకుమారిని పైకి లేపి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. నమ్మకస్తుడు అయిన మంత్రి చేసిన పని రూపధరుడికి విడ్డూరంగా కనిపించడంతో పాటు మంత్రి చేసిన పని అతనికి దుస్సాహసంగా కనిపించింది. మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. ఉరితీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాలన్నీ కూడా వెల్లడించాడు. చివరి మాట చెప్పడం పూర్తయ్యేసరికల్లా అతడు నుంచున్నవాడు నుంచున్నట్టుగానే శిలా విగ్రహంగా మారిపోయాడు. ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు గాను రూపధరుడు దుఃఖానికి అంతులేకపోయింది. ఆ విగ్రహాన్ని తన పడగదిలో స్థాపించి ఏనాటికైనా సరే శాపవిముక్తి కలిగి నా దూరదర్శి నాకు మళ్ళీ దక్కుతాడా అంటూ విలపించసాగాడు. కొంతకాలానికి ఒక రోజున మునుపటి 3 పక్షులు వచ్చి శిలా విగ్రహంపైనే వాలాయి. వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి. నిజమైన అభిమానమే ఉంటే రాజు తనకు ప్రియమైన వస్తువుని అర్పించగలిగితే మంత్రి వెంటనే బ్రతుకుతాడు అంది మొదటి పక్షి. ఆ వస్తువేమిటి అని రెండవ పక్షి అడిగేసరికి కొడుకుని బలి ఇచ్చి ఆ రక్తం విగ్రహానికి అభిషేకించాలి అంది మొదటి పక్షి. దగ్గరలోనే ఆటలాడుకుంటూ ఉన్న తన ఒక్కగానొక్క కొడుకుని విగ్రహం వద్దకి తీసుకువచ్చి రూపధరుడు కత్తి దూశాడు. అతడు ఖడ్గంతో వేయబోయేసరికల్లా ఎవరో అతని చేయి పట్టుకున్నట్టు అనిపించింది. తలెత్తి పైకి చూసేసరికి రూపధరుడికి విచిత్రమైన వింత కనిపించింది. మునుపటి స్థానంలో ఉన్న 3 పక్షులు ఇప్పుడు లేవు. ఆ చోట 3 దేవతామూర్తులు కనిపించారు. మరుక్షణంలో వారు అదృశ్యం అయిపోయారు. మామూలు రూపంలో మంత్రి దూరదర్శే తన చేయి పట్టుకున్నాడని అతడికి అర్థమైంది. ఈ విధంగా రూపధరుడు
దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గడంతో పాటు తిరిగి తన నమ్మిన బంటు నమ్మకస్తుడు అయిన దూరదర్శిని పొందగలిగాడు. చిన్న చిన్న పొరపాట్లు ఎవరి వల్లైనా జరగచ్చు. ఆ పొరపాట్లకి కంగారు పడి వారిని శిక్షించాలి అనుకుంటే రాజులా దుఃఖించాల్సి వస్తుంది. నమ్మకస్తుల్ని ఎప్పుడైనా అనుమానించే ముందు 1కి 2 సార్లు రూఢీ చేసుకోవడం మంచిది. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి, మనం ఇంటికి. మనం తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.